ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ, మన ఆడపడుచులు ముఖ్యంగా, ఈ జయపంగళూరు అనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇది ఒక ఎక్కడ ఉంటుంది. ఈ జయపంగళూరు ప్రతి విలేజ్ నూక్ అండ్ కార్నర్కి అరే ఇక్కడ ఒక కమ్యూనిటీ కిచెన్ నడుస్తుంది అనే దాని మీద చాలామందికి అవగాహన వచ్చింది. రాత్రి కూడా ఈ వీరన్నపాలెం మీటింగ్లో చెప్తా ఉంటే నేను ఇచ్చిన పాంప్లెట్లో కూడా రాశాము. వాళ్ళకి ఓపెన్గా కూడా చెప్పాను కూడా. వాళ్ళు నన్ను పిలిచింది కూడా మా ఊళ్ళో కూడా మేము ఇట్లా ఒకటి పెడతాము, మీరు ఒకసారి రండి, కొంచెం మాట్లాడితే మా వాళ్ళకి కూడా ధైర్యం ఉంటుంది. తీరా చూస్తే అక్కడ మేము డ్యాన్స్ మీద కూర్చొని 7-8 మంది అందరూ హైదరాబాద్లో ఉండేవాళ్ళే. అప్పుడు అన్నా నేను, మనం ఈ మాటలు మాట్లాడతానికి నేను అక్కడి నుంచి రావాల్సిన పని లేదు, మీరే అందరూ అక్కడ హైదరాబాద్లో కూర్చుంటే మాట్లాడుకోవచ్చు కదా అని చెప్తే వాళ్ళకి చాలామందికి అనుమానం ఏంటంటే ఇది అసలు ఎట్లా రన్ అవుతుంది, 3 పూట్ల దీన్ని ఎవరు మానిటర్ చేస్తారు, ఎట్లా ఇది అసలు సాధ్యం అనే దాని మీద చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఇప్పుడే మా హరిబాబును వాళ్ళు దేవుడు పక్కన ఇంకోళ్ళు నుంచి వాళ్ళు ఇప్పుడు 4 వచ్చి చూసి అసలు ఏంటి ఇది సాధ్యమా నిజమా కథ అనే దాని మీద అక్కడి నుంచి వచ్చి 2 గంటలు ఇక్కడ కూర్చొని ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారండి. వాళ్ళకందరికీ ఏంటంటే ఏదో ఒకటి చేయాలి సమాజంలో అనే ఆలోచన అందరికీ ఉంది. కాకపోతే దాన్ని ఆచరణలో పెడతానికి మాత్రం అరే మనం హైదరాబాద్లో ఉంటాం, మరి ఇక్కడ ఎవరు పట్టుకుంటారు, దీన్ని ఎవరు చూస్తారనే భయం. ఇప్పుడు ఆయనకి చెప్పాను నేను, మీరు అనుకోని సంకల్పం చేయండి, నేను హైదరాబాద్లో కూర్చొని మీ ఇంకోళ్ళు మీ ఊళ్ళో ఈ కార్యక్రమం చేపిస్తానని కూడా గట్టిగా చెప్పాయి. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు మీరు? అసలు 10 మందితో మాట్లాడితే కదా, అసలు వాళ్ళని సర్వే చేయండి, అసలు ఎంతమంది ఉన్నారు ఊళ్ళో 60 సంవత్సరాలు భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే అదృష్టం కొద్దీ ఈ లాస్ట్ 35 ఇయర్స్లో చాలామంది ఉన్నత స్థితికి ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు. ఉద్యోగాలు చేసుకోనండి, పిల్లలు ఉద్యోగాలు చేయనండి, బయటికి వెళ్ళండి, ఏదో కొత్తగా వాల్యూ ఎడిషన్స్ పెరగనండి, అందరూ బాగా కంఫర్టబుల్. వాళ్ళు ఇక్కడ ఏదైనా బిల్డింగ్ కడదామని అంటే ₹1,00,00,000 అంటే 10 నిమిషాల్లో పోగు చేస్తారు. అది కాదు మనకు కావాల్సింది. రాత్రి కూడా నేను అది చెప్పాను, మీరు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టి అవి పాడుపట్టే ప్రదేశాలు చేయమాకండి. కమ్యూనిటీకో సొసైటీకో 24/7 అటెంటివ్గా ఉండాలి, మనం సర్వీస్ చేయాలి అని అంటే వేరే మార్గాలు ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ నేనేం చెప్పానంటే, మేము హాస్టల్స్ పెడతానికి కారణం మన ఆడపిల్లల్ని చూడలేకపోతున్నాం బయట. అసలు వేష భాష ఇవన్నీ కూడా విపరీత దూరంలోకి వెళ్తున్నారు. దీన్ని మనం కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో దీన్ని 10 సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్ మనం చూద్దాం, అప్పటి వరకు మనం ఎక్కడ పబ్లిసిటీ కూడా చేయకుండా చేద్దామనే ఉద్దేశంతో ఈ హాస్టల్స్ పెట్టాం. అందుట్లో మా వాళ్ళల్లో మా ట్రస్ట్లో అందరూ కూడా 570 కంటే ఎంతమందికి ఎక్కువ వచ్చినాయి ఈ లెక్కలు ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. నేను మొట్టమొదటి నుంచి డే 1 నుంచి కూడా మన ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏం చేశారు, మన మీద ఎంతో నమ్మకంతో మన దగ్గరే పంపారు. వాళ్ళు ఉన్న ఊళ్ళో కంటే కూడా అతి సౌకర్యవంతంగా అతి నీతివంతంగా వీళ్ళని తీర్చిదిద్దాలి, వీళ్ళు నిలబడితే తప్పితే మన కమ్యూనిటీలు కానీ సొసైటీ కానీ మన సంసారాలు బాగుపడటం లేదు. ఆ ఉద్దేశంతో చేసిందే మేము ఈ కార్యక్రమం. 10 మంది పిల్లలు మన దగ్గర ఒకరు కూర్చుంటే ఒకళ్ళకి 95% వస్తే మిగతా వాళ్ళందరూ 50-60లో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నెల రోజుల్లో 80-90 దగ్గరలోకి వెళ్ళిపోతున్నారు. చదువు నేర్చుకోవడం అనేది 10 మందిని చూసి నేర్చుకోవడం వల్ల ఎక్కువగా జ్ఞానం పెరుగుతుంది అనేది నాకు మాత్రం అర్థమైంది. 7వ తరగతి వాడు వాడికి ఏ చిన్న డౌట్ ఉన్నా 8వ తరగతి అన్నో 9వ తరగతి అన్నో హాస్టల్లో వాళ్ళని అడిగితే 2 నిమిషాల్లో వాళ్ళే 10 మంది కూర్చొని సాల్వ్ చేసుకుంటున్నారు. ఏ టీచర్ లేరు, ఎవరు లేరు. 2 నెలల దగ్గర సంవత్సరం పైన అయిపోయింది. ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక ఒక రివ్యూ కమిటీ వేసి ఒక కమిషనర్ సోషల్ వెల్ఫేర్ ఎవరు ఎస్సీ ఒక ఆమెతో చంద్రబాబు రివ్యూ చేశాడు. అసలు ఆ రివ్యూలో అసలు ఎంత ఈ గవర్నమెంట్ హై స్కూల్స్లో ఎందుకు స్ట్రెంత్ పడిపోతుంది, మనం దానికి ఏం చేద్దాం అనే దాని మీద
అది రివ్యూ. దాంట్లో సర్ప్రైజింగ్గా ఆ సోషల్ వెల్ఫేర్ ఆమె డిఈఓ కూడా అందరితో మాట్లాడి ఆమె ఒక కంక్లూషన్కి వచ్చింది. ఎక్కడైతే ఇప్పుడు జే బంగళూరు అని ఒక విలేజ్ ఉన్నారు, ఇక్కడ గవర్నమెంట్ హై స్కూలు వీళ్ళు శ్రీధర్ కానీ వీళ్ళు కానీ గరిట గారు కానీ ఇలా పెద్దవాళ్ళు ఎప్పుడో పాత కట్టారు, బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. ఈరోజు మరి ఎందుకు స్ట్రెంత్ తగ్గిపోతుంది అని అంటే దీనికి పెద్దవాళ్ళు ఎవరు కూడా దాన్ని పట్టించుకోక ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడక ఇవన్నీ కూడా కొంచెం పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అసలు ప్రైవేట్ స్కూల్స్లో ఎంత అనర్థకరంగా జరుగుతుంది అంటే ఆ టీచర్స్ ఎవరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చే శాలరీలు మీరు గవర్నమెంట్ స్కూల్లో తీసుకున్న దాంట్లో 20% కంటే ఉండవు. వాళ్ళు చెప్పే చదువు లేదు, చదువుకోవడం లేదు. వాళ్ళు వేసే టై కోర్టుకి ఆర్కెస్ట్రేషన్ అయిపోయి వీళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. దీన్ని బ్రేక్ చేయడానికే మేము ఈ హాస్టల్స్ పెట్టి, ఎక్కడైతే హాస్టల్స్ పెడుతున్నామో ముందు నేను స్కూల్కి వెళ్తాను, అలా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి టీచర్స్ అందరితో కూడా మాట్లాడి మేము ఇట్లా కమ్మవాళ్ళ పిల్లలకి హాస్టల్ పెడుతున్నాము, మీ స్కూల్లో మా 70-80 మంది పిల్లలకి అడ్మిషన్ కావాలి. బ్రహ్మాండంగా వాళ్ళు మా పిల్లల్ని స్వాగతించి అసలు ఎక్స్ట్రా టైం ఎవరైతే వెనకబడిపోతున్నారో పిల్లలు ఈవినింగ్ 4:30 తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కుర్రాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి టీచింగ్ చేసి వాళ్ళని కూడా వీళ్ళతో మ్యాచ్ అయ్యేటట్టు అంత కష్టపడ్డారు. మన కోటప్పకొండ రిజల్ట్స్ వచ్చినాక 3 సంవత్సరాలకు మేము చేసిన కష్టం అనేది మొత్తం ప్రపంచానికి తెలియజేసింది. జయపంగళూరు నుంచి ఒక అమ్మాయికి 583 మార్కులు వచ్చాయి. ఆ పిల్లలు జయపంగళూరు నాకే తెలియదు. నేను ఆ రోజు మీటింగ్లో లాస్ట్ మంత్ ఏప్రిల్ 4th వెళ్ళి మాట్లాడదామంటే అసలు ఆడి వచ్చారు ఆ పిల్లలు మాట్లాడుతుంటే ఎంత తల్లులు కానీ పిల్లలు కానీ వాళ్ళ ఆవేదన, మా పిల్లలు ఎట్లా పైకి వచ్చారు ఇక్కడికి వచ్చి మా తల్లిదండ్రులు అసలు వాళ్ళని బట్టలు వేష భాష చూస్తే స్పెషల్లీ పల్నాడు ఏరియాలో ఇటు ఒంగోలుకి అవతల పక్క మెట్ట ప్రాంతాల నుంచి వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళని చూస్తే చెప్పవచ్చు వీళ్ళ ఆదాయ పరిస్థితి ఏంటి. ఈ 2 ఆడపిల్లల్ని వాళ్ళు మన హాస్టల్లో పెట్టి వాళ్ళు ఎంత పైకి వచ్చారు ఏంటి అనేది చూసుకుంటే వాళ్ళందరూ 580-585 స్కోర్లు తీసుకొచ్చారంటే అసలు ఆ తల్లులు మాట్లాడుతుంటే మాకే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. అసలు మరి ఇంత పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఇంత ఉన్నత స్థితికి వచ్చారు అనేది. ఇవాళ టాప్ మన దగ్గర 500+ వచ్చిన స్టూడెంట్స్ 106లో 75 మంది పిల్లలు, 75లో కనీసం 60 మంది ఆడపిల్లలు ఉంటారు. ఇది మాది ఈ 3 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్, 3 సంవత్సరాలు. ఇకపోతే ఎందుకు పెట్టాము ఇవన్నీ? మాక ఉండటానికి తినడానికి చాలా మా కంఫర్ట్ ప్లేస్ మాకు ఉంది. మేము అనుకున్నది ఏంటంటే 60, 70, 80 సంవత్సరాలు ఇది మనం హైదరాబాద్ అంటే దేశం అంతా కూడా ఇంత పచ్చిగా ఉందని అనుకుంటున్నారు. అందరూ కూడా కోట్ల రూపాయలు ఉన్నాయని హైదరాబాద్లో విజయవాడలో కూర్చొని అనుకుంటున్నారు. ఇది తప్పు. మనం ఎంత పర్సంటేజ్ ఉంటాము, మిగతా పర్సంటేజ్ వాళ్ళకి మనం ఏమైనా చేయగలుగుతాము. చేయాలి అనుకుంటే మన రిజల్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తుంది దానికి. అట్లా ప్లాన్ చేద్దాం. మనం ఇవాళకి వాళ్ళు మనం అనుకుని ఏదో మాయ చేద్దామంటే ఇది కాదు. ఈ సొసైటీలో మన యాక్సెప్ట్ చేయరు. ఇంకొకటి అధైర్యపడకుండా ఎవరు ఏమనుకున్నా సరే కమ్మవారి బాలికల వసతి గృహము అని జగన్మోహన్ రెడ్డి ఇట్లా వెళ్తూ ఉంటే పెద్ద బోర్డు పెట్టి వినకొండ కోటప్పకొండ కూడా పెట్టాం. ఏమైంది? ఒక రాయేశారా? ఏం చేయగలిగారు వాళ్ళు? వాళ్ళు డబ్బున్నాళ్ళ మీద పడతారు, వాళ్ళు దోసుకునడానికి వాళ్ళు ఏదో తిరుగుతారు. కానీ అన్ని విషయాల్లోనూ మనం ప్రతిదీ ఆడు మన ఏమంటారని మరి ఎవరో కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా రాత్రి ఇందాక వచ్చిన వాళ్ళకి కూడా నేను చెప్పాను, మనమే ఇది కమ్మవాళ్ళ వరకే అనుకుంటే ఎట్లా అని అంటే రండి మీరు చూడండి. మొదలు పెట్టాము. దీనికి 2 సంవత్సరాలు అయ్యే వరకు కూడా మేము పబ్లిక్గా ఎక్కడ చెప్పలేదు. హాస్టల్స్ కూడా 3 సంవత్సరాలు నేను నడుపుతుంటే ఇవాళ కూడా చాలామందికి అసలు నిన్న రిజల్ట్స్ వచ్చినాక అనౌన్స్మెంట్లో
583 వచ్చింది పల్నాడులో అంటే కలెక్టరు ఎమ్మెల్యే మొత్తం ఆ పిల్లని ఊరేగించారు. అంటే అంత టాలెంట్ని బయటికి తీసుకొచ్చాము హాస్టల్స్ పెట్టి. దీనికి తోడు జిల్లా పరిషత్ హై స్కూల్స్. అసలు హై స్కూల్ స్టాండర్డ్స్ ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు కోటప్పకొండ హెడ్ మాస్టర్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అసలు వాళ్ళ కళ్ళమ్మ నీళ్ళు. అసలు మా గౌరవం ఎంత పెంచారు సార్ మీరు. ఇవాళ కలెక్టర్ కానీ డిఈఓ కానీ మాకు ఫోన్ చేస్తున్నారంటే మీ పిల్లల వాళ్ళనే మాకు ఫోన్ చేస్తారు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ని 3 సంవత్సరాలు కింద పట్టుకున్నాం. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని నేను పట్టుకున్నాను, సంతోషం. రెండోది, మీరు ఆలోచన చేస్తే కొత్తగా మేము ఇప్పుడు ఈ ఊళ్ళో హై స్కూల్ కట్టాము. ఎప్పుడో కట్టించారు, పెద్దవాళ్ళందరూ కూర్చొని కట్టారు, అయిపోయాం. దీనికి స్ట్రెంగ్త్ లేదు, అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు, అదొకటి. ఉన్న చోట ఎవరన్నా పెద్దవాళ్ళు వెళ్ళి వాళ్ళు ట్రై చేస్తున్నారు, అది పర్వాలేదు. మేము ఈ మధ్యకాలంలో ఒక 3 జిల్లాలకి ఒక సర్వే టీం పెట్టి ఖమ్మం, నల్గొండ, కోదాడ 3 జిల్లాల్లో ఒక సర్వే చేద్దాం, ఒక డాక్యుమెంట్ తీద్దాం. అసలు ప్రీ ఇండిపెండెన్సు, పోస్ట్ ఇండిపెండెన్సు, మధ్యలో ఈ రజాకార్ల ఉద్యమం ఏదైతే వచ్చిందో అది కానీ, ఈ కమ్యూనిస్ట్ రిప్రెషన్స్ వచ్చినాయి కానీ, ఈ 3 విషయాల మీద డాక్యుమెంటరీ. ఇప్పుడు 90 సంవత్సరాలు ఉన్న ఎవరన్నా ఊళ్ళల్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వినండి, అదంతా డాక్యుమెంట్ చేద్దాం. ఇప్పుడు పాత తరాలకి వాళ్ళు ఏదో సంపాదించారు, ఆ రోజున రూపాయికి ఎంతో వాల్యూ ఉన్న రోజుల్లో కూడా ఒక్కొక్కళ్ళు 500, 1000 రూపాయలు చందాలు వేసుకొని 5 ఎకరాల్లో మనకి స్కూల్స్ అవి కట్టించిన బోర్డులన్నీ విలేజెస్ మన దగ్గర ఉన్నాయి. అటువంటి వాటిని ఇప్పుడు కొంత వెలికి తీసి బయటకు తీసి అందరికీ కూడా డాక్యుమెంట్ విధానంగా అదొక ప్రయత్నం చేస్తున్నాం. దానికి సప్లిమెంట్గా ఇప్పుడు మనం అక్కడ ఏం చేస్తే అది రిట్రైవ్ అవుతుంది. ఉదాహరణకి జగ్గయ్యపేటలో అక్కడి నుంచి 10 కిలోమీటర్లో ఒక 5 ఎకరాల భూమిలో ఒక అమ్మాయన మంచి 5 ఎకరాల్లో ఒక బిల్డింగ్ కట్టేసి అది స్కూల్ కట్టించాడు, బాగా నడిచింది. చివరికి దాని పరిస్థితి వాళ్ళందరూ కూడా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళ ముని మనవరాలో నాకు ఫోన్ చేసింది, సార్ మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారని తెలిసింది, మాకు కూడా ఒక 6 ఎకరాల భూమి ఉంది అక్కడ, దాన్ని మీరు కమ్యూనిటీకి ఏదైనా ఉపయోగించుకోండి అని చెప్పి అదొకటి. రెండోది, మా తాతగారు ఎట్లయితే స్కూల్ పెట్టాడో ఆ స్కూల్కి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఏమీ చేయట్లేదు కాబట్టి మేము సహాయం చేస్తాము, కాకపోతే మీరు మీ ద్వారా చేస్తాము, మీరు కొంచెం నిలబడండి అక్కడ. సరే ఏదో చూద్దాం వెళ్ళి ఎవరిలో ఏంటి అని నేను ఎంక్వైరీ చేసి జగ్గయ్యపేట నుంచి మా రిపోర్టర్స్ ఎవరో స్ట్రింగర్స్ ఎవరికో చెప్తే వెళ్ళి వాళ్ళు సెల్ ఫోన్లో అంతా వీడియో చేసి చూపించారు, హెడ్ మాస్టర్తో మాట్లాడించారు. కోటలాగా ఉంది స్కూల్, కానీ కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, కుర్చీలు బెంచీలు అన్నీ విరిగిపోయినాయి, పిచ్చి మొక్కలు విరిగిపోయినాయి కాంపౌండ్లో. ఆ హెడ్ మాస్టర్ మాట్లాడితే, మీరు ఏమి దీన్ని ఉత్తరించాల్సిన పని లేదు సార్, మా పిల్లలు కింద కూర్చొని మేము చదువు చెప్తాము, ఆడపిల్లలకి కాస్త టాయిలెట్లు 2 టాయిలెట్లు మాత్రం అవి మాత్రం శుభ్రంగా పరచండి, అంత దీనావస్థలో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. ఇవాళ మనం పేపర్లో చూస్తుంటే స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్టు మాది ఆకాశం ఎట్లా ఊడిపడుతుంది అట్లా ఊడిపోతుంది స్కూల్స్ అని చెప్పుకుంటున్నారు, కానీ అన్నీ లేవు అట్లా, కొన్ని ఉన్నాయి. వాళ్ళ దృష్టి పడితే అవి ఆకాశంలో కనపడతాయి అట్లా. అటువంటి లేని దానికి నోచుకొని స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. అందుకని మేమేం చేసామంటే ఇప్పుడు లక్ష్మీ అన్న తాతగారు ఎవరో ఇక్కడ కట్టారనుకుంటున్నాం. ఈరోజు పరిస్థితి దీన్ని రివైవ్ చేయాలి అని అంటే వాళ్ళు ముందుకు వస్తున్నారు. దానికి ఏదన్నా కనుక చేద్దాం అనుకుంటే డెఫినెట్గా బయట సహకారం తీసుకొని మళ్ళీ రిట్రైవ్ చేద్దాం. దురదృష్టం ఇందాక జగ్గయ్యపేట చెప్పాను కదా, ఆ తాతగారి పేరు కూడా తీసి పారేసి లోకల్గా ఉన్న రెడ్డి గారు ఒక ఆయన పేరు రాసేసుకున్నారు. ఇంకా దానికంటే దురదృష్టం ఇంకెక్కడ ఉందా చెప్పండి. ఈ గవర్నమెంట్లు కానీ ఇవి కానీ నమ్ముకుంటే ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి, చేసేవాడు కూడా ధైర్యంగా ముందుకు రావట్లేదు. అందుకే మనం ఈ గవర్నమెంట్ నమ్ముకుని మనం ఏదో చేద్దాం బాగు చేద్దాం అంటే మాత్రం అది కాదు. మనం స్వతహాగా 10 మంది